హలో గైస్, నా పేరు సునీల్ కుమార్. నేను ఈరోజు తొట్లకొండ గురించి మీకు చెప్పబోతున్నా. వైజాగ్ లో ఒక హిల్ పైన 2000 years నుంచి ఒక సీక్రెట్ దాగుంది. మీకు తెలుసా? దిస్ ఈస్ ద షాకింగ్ ట్రూత్ ఆఫ్ ది తొట్లకొండ. బీచ్ రోడ్లు వెళ్తున్నప్పుడు మనం చూసి ఒక చిన్న కొండ మీద ఏషియన్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉందంట. అది ఎలా ఫెయిల్ అయిపోయింది? నేవీ వాళ్ళకి అక్కడ ఏం దొరికింది? ఇంకా ఇంట్రెస్టింగ్ పార్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. లెట్స్ డైవ్ ఇన్. Rewind 2000 years, 2nd century BC టైంలో తొట్లకొండ ఈజ్ జస్ట్ టెంపుల్ కాదు, ఇట్ వాజ్ ఎ మ్యాసివ్ బుద్ధిస్ట్ మ్యాన్షన్ స్టేట్. అంటే ఒక ఏషియంట్ యూనివర్సిటీ అన్నమాట. ఇక్కడ 100+ monks ఉండేవాళ్ళు. వాళ్ళు మీలాగా మాలాగా ఆర్డినరీ పీపుల్ కాదు. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ మెడిటేషన్ అండ్ డీప్ స్టడీ మీద వాళ్ళు ఫోకస్ చేసేవాళ్ళు. బట్ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ లొకేషన్ ఎందుకు చూస్ చేసుకున్నారు? సింపుల్ లాజిక్ బట్ బ్రిలియంట్ ఐడియా. సీ లెవెల్ కి 128 meters హైట్ లోని హిల్ ఉంటుంది. డైరెక్ట్ గా ఓషన్ మొత్తం కనిపిస్తుంది. ఎందుకు? బికాస్ బ్యాక్ దెన్ షిప్స్ అండ్ ట్రేడ్ రూట్స్ ని మానిటర్ చేయాలి. ఇంటర్నేషనల్ ట్రావెలర్స్ కి ఇది ఒక ట్రాన్సిట్ హబ్ లో ఉండేది. షిప్స్ వచ్చినప్పుడు ట్రావెలర్స్ ఇక్కడ స్టే చేసి రెస్ట్ తీసుకునేవాళ్ళు. జస్ట్ ఇమాజిన్, ships of the all world. Imagine ships from all over the world stopping right here in Vizag. తొట్లకొండ ఉన్న స్టోన్స్ ని ర్యాండమ్ గా చూడండి. ఎందుకంటే ఇది ఒక కంప్లీట్ లివింగ్ సిస్టమ్. అక్కడ ఉన్న స్ట్రక్చర్స్ గురించి డీటెయిల్ గా కాకుండా అలా లైట్ గా అయితే చెప్పుకోవచ్చు. ద ఫస్ట్ వన్ ద మహాసుత్త. ఇది ఒక లైట్ హౌస్ లా పెంచేసేది. అక్కడ షిప్స్ కి రావడానికి ల్యాండ్ మార్క్ లాగా యూజ్ చేసుకునే వాళ్ళు. రాక్ కట్ సిట్రియన్స్ అంటే ఇది ఒక వాటర్ స్టోరేజ్ లాంటిది. అక్కడ న్యాచురల్ గా వాషింగ్ ఫిల్టర్ చేసి స్టోరేజ్ చేసుకుని తాగేవాళ్ళు. ఇందులోని విహారాస్ అంటే మాంక్స్ ఇంకా ట్రావెలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పడుకోవడానికి ఒక చిన్న రూమ్ లాంటిది. ఇది చైత్ర గిహ. ఇది ఒక మెడిటేషన్ రూమ్ లాగా ఉండేది. వాళ్ళందరికీ కలిసి మెడిటేషన్ చేసుకునే వాళ్ళు. జియో డిస్ట్రాక్షన్స్, ఎటువంటి సౌండ్ ప్రూఫింగ్ అనే ఉండేవి కాదు. మెడిటేషన్ చేసుకోవడానికి యూజ్ చేసేవాళ్ళు దీన్ని. రిఫ్రాక్టరీ అండ్ కిచెన్ అంటే ఇక్కడ వచ్చే ట్రావెలర్స్ కి మాంక్స్ కి అందరికి కూడా వంట చేయడానికి ఒక ప్లేస్, కిచెన్ లాగా. కిచెన్ బుద్ధబాడ. ఆ కాలంలో అయితే మాంక్స్ కి బుద్ధిస్ట్ శిల్పం అయితే లేదు. సో ఒక ఫింగర్ ప్రింట్ అని ఉంటుంది కాలుది. దాన్నే వాళ్ళు వర్షిప్ చేసుకునేవాళ్ళు. బట్ వెయిట్, ద మోస్ట్ ఫ్యాంటాస్టిక్ థింగ్, తొట్లకొండ అనే పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? తెలియదు. ఎందుకు వస్తారు? నేను చెప్తాను బాబు, మీకు చెప్తా. నేనున్నా. తొట్ల అంటే వాటర్ ట్యాంక్స్. కొండపైన ఉన్న రాక్స్ ని కట్ చేసి వాటర్ స్టోర్ చేసుకునేలా యూజ్ చేసుకున్నారు వాళ్ళు. 2000 years క్రితమే వాళ్ళు పర్ఫెక్ట్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ని తయారు చేసుకున్నారు. మనం ఉన్నాం అలాగే ఏం వాడుకుంటూ అది చేసుకుంటూ ఉంటాము. మనం ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే నిజంగా షాక్ అవుతుంది. వినాలని ఉందా? ఎక్స్కవేషన్ లో ఆర్కియాలజిస్ట్ కి ఏం దొరికిందో మీకు తెలుసా? రోమన్ సిల్వర్ కాయిన్స్. ఎస్, మీ వినేది నిజమే. యూరోప్ నుంచి కాయిన్స్ ఇక్కడికి ఎలా వచ్చాయి? అదేనా మీ డౌట్? దీనిని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే, తొట్లకొండ వాజ్ ఎ గ్లోబల్ సెంటర్. శ్రీలంక, సౌత్ ఈస్ట్ ఆసియా మాంక్స్ అండ్ ట్రేడర్స్ ఇక్కడికి వచ్చేవాళ్ళు. ఎందుకు? ఇట్ వాజ్ ఎ లిటరలీ గ్లోబల్ విలేజ్ ఆఫ్ ది ఏషియన్ టైమ్స్. అంత యాక్టివ్ గా ఉన్న ఈ ప్లేస్ సడన్ గా 3rd centuryలో ఫినిష్ అయిపోవడం స్టార్ట్ అయ్యింది. ట్రేడ్ రూట్స్ అయిపోయా, పొలిటికల్ చేంజెస్ వచ్చాయా, ఎవరికి కనెక్టివిటీ లేకుండా నేచర్ ఈ ప్లేస్ ని మెల్లగా కప్పేసింది. ఫర్ సెంచరీస్ తొట్లకొండ వాజ్ జస్ట్ ఫర్గోటెన్ హిల్ until a modern miracle happened. 1970లో ఇండియన్ నేవీ ఏరియల్ సర్వీస్ చేస్తున్నప్పుడు సడన్ గా పైలట్ కి కొండపైన ఒక వేర్డ్ స్ట్రక్చర్స్ కనిపించాయి. అప్పుడు స్టార్ట్ అయింది రియల్ ఎక్స్ప్లోరేషన్. 1988లో ఎక్స్కవేషన్ చేస్తే 2000 years హిస్టరీ బయటకు వచ్చింది. థింక్ అబౌట్ ఇట్. మనం ప్రతిరోజు చూసి ఆ కొండ మీద ఇంత పెద్ద ప్రపంచం దాగి ఉందని ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. నెక్స్ట్ టైం మీరు వైజాగ్ బీచ్ రోడ్డు వైపు వెళ్తున్నప్పుడు ఆ కొండ మీద ఒక లుక్ వేయండి. లుక్ లుక్ లుక్. అది జస్ట్ ఒక మట్టి కొండ కాదు. మన ఇండియా ఒక గ్లోబల్ లెగసీ. మన ఎడ్యుకేషన్, మన ట్రేడ్, మన కనెక్షన్ ద వరల్డ్ కి అదొక లైఫ్ ప్రూఫ్. దీని గురించి మీకు ముందే తెలుసా? తెలుసుండలే. తెలుసుంటే కామెంట్ చేయండి.
ఇంకా ఇలాంటి హిడెన్ స్టోరీస్ గురించి అకౌంట్ ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి చదవం కామెంట్ చేయండి. మన యాన్సిస్టర్స్ కి రోమన్ ఎంపైర్ తో కనెక్షన్ ఉందంట. లెట్స్ డైవ్ ఇన్. షిప్స్ ఆఫ్ ద ఆల్ వరల్డ్. తొట్లకొండ అని పేరు ఎలా వచ్చింది మీకు తెలుసా? తెలియదు, ఎందుకు వస్తాడు? నేను చెప్తాను బాబు, మీకు చెప్తా, నేనున్నా. మనం ఉన్నాం అలాగే ఏం కాకుండా చేసుకుంటూ ఉంటాం. మనం ఏం చెయ్యాలి. ఇందులో ఇదో ఉంది, రోమన్ సిల్వర్ కాయిన్స్. శ్రీలంక వచ్చాడు. శ్రీలంక అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా అండ్ మాంక్స్ అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చో నాకు తెలియట్లేదు. అంటిల్ ఏ మోడర్న్ మెరికల్ హ్యాపెన్. ఇంగ్లీష్ వేయండి. లుక్ లుక్ లుక్. దీని గురించి మీకు ముందే తెలుసా? మళ్ళీ సియా.